జిల్లా అధ్యక్షుడిగా మీ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి మీరు తీసుకునే చర్యలు ఏంటి, మీ ప్రణాళిక ఏంటి? అసలు మేము కంప్లీట్గా మా ఆలోచన, మా నాయకుడు ఒకటే ఆలోచన, మనం ఎప్పుడు జనంలోకి పోవాలి, ప్రతి ఇంటికి టచ్ చేయండి, ప్రతి ఒక్క ఇంటికి మనం ఇంతవరకు జరిగిన మోసాలు చెప్పండి, చంద్రబాబు నాయుడువి మనం వస్తే చేసేటివి ఏంటో చెప్పండి. అధికార పార్టీ మంత్రులు వచ్చేసి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఎక్కడున్నారు ఆయన ఎప్పుడు బెంగళూరు హైదరాబాద్ తిరుగుతున్నారు కదా, ఏం కౌన్సిలర్లని ఎంపీటీసీలని వాళ్ళని దాచిపెట్టుకుంటే సరిపోతుంది, ఎక్కడ వాళ్ళు ఇక్కడ ఉంటే పార్టీ మారుతారనే భయంతో ఆయన వాళ్ళు తీసుకొని హైదరాబాద్ బెంగళూరులో దాపెట్టేకి సరిపోతుంది. ఆయన ప్రజల్లో ఎక్కడున్నాడు? వైఎస్ఆర్సీపీ ఎవరు పనిచేస్తున్నారు అంటే వాళ్ళ ఇంటికి పోవడం, వాళ్ళ అవసరాలు కనుక్కోవడం, నాకు ఎంత ఇస్తా అంత ఇస్తా చేయడం. ఈరోజు యాక్చువల్గా ఇక్కడ మెయిన్ సఫరర్స్ అగ్రిగోల్డ్ బాధ్యతలు ఎక్కువ. ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం హైలాండ్లో చేశాడో అది లోకేష్ బాబు కనుగొడిందని. ఇప్పుడు వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? అలాంటి బాధ్యత ఖచ్చితంగా నెక్స్ట్ మా గవర్నమెంట్ అంటూ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే ఎక్కడెక్కడైతే మీకు ఏ విధంగా మీరైతే ప్లాట్లకి ఇన్వెస్ట్ చేశారు మీకు ప్లాట్లు ఇస్తాము. కొంతమంది నాయకులు కూడా మైనార్టీ నాయకులకు కూడా పదవులు ఇచ్చారు. అంటే ఇక్కడ కేవలం ఏ అభ్యర్థి గెలవాలన్నా ఒకటి మైనార్టీ ఓట్లు, కాపు ఓట్లు, ఆర్రవేశల ఓట్లు. ఈరోజు ఆయన పిలిచి మైనార్టీ ఓట్లు సంపాదించడం కోసము ఆయన పిలుచుకొని ఉర్దూ అకాడమీ సంథింగ్ ఇచ్చినారు. మరొక విశేషం, ఇటీవల మీరు ఎన్నికల కమిషన్కి ఒక ఫిర్యాదు చేశారు, దొంగ ఓట్లను నమోదు చేస్తున్నారు, ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి నమోదు చేస్తున్నారంటూ ఇటీవల ఒక ఎన్నికల కమిషన్ ఫిర్యాదు కూడా చేసినట్లున్నారు. ఎందుకు, కారణం ఏంటి? వాస్తవంగా కర్నూలు జిల్లాలో టోటల్ 40,000 ఓట్లు ఎంటర్. ఒక నంద్యాలలో ప్రాంతానికి ఒకదానికే 13,000 ఓట్లు ఎంటర్. ఎక్కడో ఎవరో జినియన్గా ఓటు చేసుకునేవాడు ఎంఆర్ ఆఫీస్కి పోతారు, లేదంటే ఆన్లైన్లో అప్పించుకుంటారు. బల్క్గా పోయి ఆఫీసులు కూర్చొని పెట్టుకుంటే వాళ్ళు రాత్రిలో ఆఫీసర్లు తయారు చేయలేక చచ్చిపోతుంది, ఎన్రోల్మెంట్ చేయలేక. ఇది పక్కన పెడితే ఇక ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి అంతా కూడా 100 కోట్లు పెట్టి ఇక్కడ అభివృద్ధి చేయాలని చూస్తున్నాం. మొత్తం అభివృద్ధి ఇప్పటికీ రోడ్డు వైండింగ్ పనులు జరుగుతున్నాయి. ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఓడిపోతే, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి ఓడిపోతే ఈ అభివృద్ధి అంతా ఎక్కడ ఆగిపోతుందో అని ప్రజలు భయపడుతున్నారు. 3 ఏళ్ళు కనపడింది నంద్యాల, ఈరోజు కనపడిందా? గతంలో కర్నూలులో కార్పొరేషన్ ఎలక్షన్ వస్తుందని చెప్తేనే వచ్చాడు ఇమ్మీడియట్గా, ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు, టక అనౌన్స్ చేశాడు 800 కోట్లు. ఆడ చెరువు కడతాను, ఇది ఇరిగేషన్ సంవత్సరం టైం కట్టిస్తాను, అది డెవలప్ చేస్తాను, ఇది ఎందుకు చెప్పాడు? ఎలక్షన్ ఎప్పుడు రావడం అనుకున్నాయో అవన్నీ ఎగిరిపోయాయి. రేపు నోటిఫికేషన్ వచ్చింది అనుకో, నోటిఫికేషన్ వచ్చింది నేను చేయలే అంటాడు, అన్నీ వచ్చిపోతాయి. కానీ అన్ని మధ్యలో అయిపోతాయి. ఏ పని కూడా హౌసింగ్ స్కీమ్ పెట్టావు, ఎస్ఆర్బీసీ కాలనీకి పోయి మొత్తం వడపడగొట్టి డిమాలిష్ చేసి చేస్తాను. అపార్ట్మెంట్ కట్టడానికి ఎంత అవుతానా, ఎంత స్థలం కావాలన్నా? రాజగోపాల్ రెడ్డి గారు మనస్ఫూర్తిగానే సహకరిస్తున్నారని నమ్ముతున్నారా? రాజగోపాల్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా పనిచేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చే రోజు కూడా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాడు, నువ్వు ఎవరిని నిలబెట్టినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా, నాకే కావాలని లేదు, నాకు వద్దు. అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, అవతల అధికార పక్షము, అధికార పక్షం అనగా అర్ధబలం ముందర మీరు తట్టుకొని గెలవగలరా? నాకు ప్రజాబలం ఉంది సార్. మా గ్రామంలో కరెంటు సరిగ్గా రావడం లేదు, ఒక రైతు అడిగాడు, నువ్వు తాగొచ్చినావా, జగన్ రెడ్డి దా పంపించినాడా? ముఖ్యమంత్రి స్థాయిలో ప్రజలు ఒక క్వశ్చన్ వేస్తేనే సమాధానం చెప్పే స్థాయిలో మతి స్థిమితం నమ్ముతున్నాడు. ఇప్పుడు ఎన్నిక వచ్చినా ఎన్నికల్లో ఓట్ల కోసం నోట్లు పారించడం అనేది ఆనవాయితీగా అయిపోయింది. ఇరు పార్టీలు కూడా 50-100 కోట్లు ఖర్చు పెట్టినా ఆశ్చర్యపోని అవసరం లేదు. అంటే మీరు ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారు, ఎవరు ఓటుకి ఎంత అనుకుంటున్నారు మీ పార్టీ నుంచి? వైఎస్ఆర్ పార్టీ మొదటి నుంచి కూడా డబ్బు ఇచ్చే సంస్కృతి లేదు. ఓటు అనే విషయంలో చంద్రబాబు నాయుడు దొరికిపోయినాడు కాబట్టి ప్రతి ఒక్క డబ్బు పంచుతాడని చంద్రబాబు మీద అపోహ తక్కువకు ఉంది. నేను మీ గౌరవ వెంకటరెడ్డిని, కర్నూలు జిల్లా వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుల్ని. ఈరోజు ఐడ్రీమ్ నాగరాజు నన్ను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో నంద్యాల ఉప ఎన్నికల గురించి చర్చించుకోవడం జరిగింది. ఇది వైఎస్ఆర్సీపీకి నంద్యాల ప్రజలందరూ కూడా మద్దతు ఇస్తున్నారు, రేపు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చిన ఐడ్రీమ్ వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.